హలో ఎవరీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు పొద్దున్న అయితే మా వాడైతే వచ్చాడు, బయటికి వెళ్దామన్నాడు. సరే కదా, నేనైతే బండి ఎక్కేసాను. మీరే చూడండి, వాతావరణం అయితే ఈరోజు బాగానే ఉంది. ఆ వ్యూ పాయింట్ ఎలా ఉందో చూడండి. అలా వచ్చేస్తే ఇక్కడైతే కాలుస్తున్నారన్న. ఏంటి అని చూస్తున్నాము. అవి ఈ సీజన్లోనే దొరుకుతాయి, తేగలు అంటారు వాటిని. అవి పాత్ర వేస్తున్నారు వాళ్ళు. మీకు ఎవరికైనా తేగలు కావాలంటే ఇదైతే మాందుపురం చెరువు దగ్గర ఉంది, సిమెంట్ రోడ్డు దగ్గర. నాకు నచ్చింది ఏంటంటే అవి అయితే చాలా నీట్గా కలుతున్నారు, అదొకటి నచ్చింది. ఈలోపు మా వాడైతే కార్ కీస్ అయితే తీసుకున్నాడు. ఏదో చేస్తాను, ఇంటికి వెళ్దాం అన్నాడు. ఇంకా కార్ అయితే స్టార్ట్ చేశాడు. కాకపోతే అదేమో సౌండ్ వచ్చేస్తుంది. ఆడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాసేపటికైతే సౌండ్ అయితే తగ్గిపోయింది. మా వాడైతే చెలరగిపోయాడు. ఇంకా అలా చూస్తే ఇంటికి వచ్చేసాము. ఇంకా వాడి ఇంటికి వచ్చినంత హార్న్ అయితే తీసాడు. ఏదో మెకానిక్ చేస్తాడు అనుకున్నాడు, కాకపోతే హార్న్ ఇప్పేసి హార్న్ బాగు చేస్తున్నాడు. మీకు ఎవరైనా బాగు చేయాలంటే వచ్చాను మా ఊరి దగ్గరికి. ఇంకా అలా మధ్యాహ్నం అయితే మనమైతే గోదావరి బ్యాంక్ అయితే వచ్చేసాము. నేను మా చెల్లి వచ్చాము. మా చెల్లి బ్యాంక్ అన్న వెంటనే ఎంత అలా రెడీ అయిందో చూడండి. నేను వీడియో తీస్తున్నాను, ఫేస్ అలా కోపంగా పెట్టింది. ఇదైతే లోపల బ్యాంకు. ఇది ముందు వేరే ప్లేస్లో ఉండేది, ఇప్పుడైతే మార్చారు. ఇంకా మా చెల్లి అలా నా ఒళ్ళు అయితే కూర్చొని ఉంది. దానికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, నాకేం చేయాలో అర్థం కాక ఇంక బయటకు అయితే వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత బయట అయితే ఇదైతే జ్యూస్ ఉంది, నారింజకాయ జ్యూసు, బత్తాయి జ్యూసు. మేమైతే 2 జ్యూస్ చెప్పేసాము, నారింజ జ్యూసు. అవి అయితే చేస్తున్నారు. ఈలోపు మా బావ అయితే వచ్చారు. ఈయన మా బావగారు చాలా అందంగా ఉంటారు. ఇంకా జ్యూస్ అయితే ఇచ్చేసాడన్న. మేమిద్దరం తాగుతున్నామని మా చెల్లి అయితే మా వైపు వచ్చి వస్తుంది, నాకు ఇవ్వట్లేదని. ఇంక ఈలోపు పెట్రోల్ అయితే కొట్టించుకుని మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా అలా సాయంత్రం అయితే అయిపోయింది. మనమైతే మీటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అన్న అయితే అన్నీ సెట్ చేసి పెట్టేశాడు, మహేష్ అన్న. నేను వీడియో తీస్తున్నానని అన్న అయితే సిగ్గుపడుతున్నాడు. ఇంక ఈలోపు నేనైతే సాంగ్స్ అయితే ప్లే చేశాను. కాసేపటికైతే జనం 1 by 1 వస్తూ ఉన్నారు. వీడైతే అగ్గిపుల్లని తిరిగేసి వెలిగించేస్తున్నాడు. ఎరా అంటే అప్పుడు చూసుకుని మళ్ళీ వెలిగించాడు. ఇంక సరే కదా అని వీడైతే నా పక్క వచ్చి కూర్చున్నాడు. ఎరా చేతి మీద ఏమైందంటే సరదాగా కోసుకున్నాడంట. ఎందుకు కోసుకున్నాడో వాడికి తెలుసు. ఇంక ఈ లోపు అయితే సాంగ్స్ అయితే పాడేశారు పెద్దలు. ఇది శ్రీల క్రిస్మస్. డిసెంబర్ నెలలో స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఫస్ట్ క్రిస్మస్కి వచ్చేసాను. ఇది శ్రీల క్రిస్మస్. ఇంకైతే అందరూ నుంచొని సాంగ్ అయితే పాడేశారు. జనం అయితే చాలా గట్టిగానే వచ్చారు, ఎక్కువ మంది. మీరైతే చూడండి ఎంతమంది వచ్చారో అని. ఇంకా కాసేపటికి మెసేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మెసేజ్ అయితే బాగా చెప్పారు. మెసేజ్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే ఉంది. కేక్ చూడండి చాలా బాగుంది. నేనైతే లగేజ్ అయితే ప్యాక్ చేసి పెట్టేశాను. ఇంకా అలా ఇంటికి వచ్చినప్పటికి రారా బయటికి వెళ్దామన్నారు. సరే కదా అని బండి ఎక్కాను. ఇంకా ఇలా చూడండి ఏటీఎంకి అయితే తీసుకొచ్చేసారు. టైం చూస్తే 11 అవుతుంది. ఈ టైంలో ఏం పని రా అంటే డబ్బులు కావాలంటున్నారు అర్జెంటుగాని. సరే కదా అని వెంటనే డబ్బులు అయితే తీసేద్దాం అనుకున్నాం. కాకపోతే ఏటీఎంలో అయితే డబ్బులు రాలేదు. మళ్ళీ వెంటనే వేరే ఏటీఎంకి అయితే వదిలిపోయాము. మనం మల్కీపురం అయితే ఏటీఎంకి అయితే కొద్దిగా లేదు, చాలా ఏటీఎంస్ అయితే ఉన్నాయి. ఇంకా అలా డబ్బులు అయితే తీసుకుని మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంటికి. మధ్యలో దారిలో అయితే మా వాడైతే మెడికల్ షాప్కి వెళ్ళాడు. వెళ్ళాడే కానీ ఇంకా బయటికి రావట్లేదు. ఎవరా ఏంటని చూస్తే ఇంతకీ ఏం కొన్నాడో వాడికి తెలుసు. మరి ఏం కొన్నావారంటే జండు బామ్ కొన్నాడు అన్నాడు. ఇంకా అలా ఇంటికి అయితే వచ్చేసాను. ఈ విధంగా డే అయితే కంప్లీట్ అయింది.